బొల్లారంలో సార్ బాలరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్, యాక్చువల్గా భార్య చైర్మన్ మాజీ, కానీ హవా మొత్తం బాలరెడ్డిదే ఉంటుంది. ఏ పార్టీ ఉన్నా వాళ్ళదే హవా ఉంటుంది ఆడ, వేరే వాళ్ళు రారు. ఓకే, ఏ పార్టీ ఉన్నా వాళ్ళదే అవుతుంది. సో వాళ్ళు పెట్టినటువంటి కబ్జాలు ఏవైతే ఉన్నాయో 2 కాలనీలు కబ్జా పెట్టిండు సార్. ఏకంగా 2 కాలనీలు కబ్జా పెట్టిండు. ఆ ల్యాండ్స్, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీ పొల్యూషన్స్ అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఒక దాదాపు వారం రోజుల్లో నేను మీకు మా ఓకే టీవీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ లెటర్ ప్యాడ్ మీద తెచ్చి కంప్లైంట్ ఇస్తా. దయచేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని దండం పెడుతున్నా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మరి ఏంది శ్రావ్య, బొల్లారంలో ఉన్నటువంటి అల్లారం పెట్టుకొని మరి కబ్జాలు చేసే ఈ బాలరెడ్డి గురించి మాట్లాడుతున్నావు. మరి బాలరెడ్డి చుట్టమైనటువంటి బాలరెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి మా గూడెం మైపాల్ రెడ్డి గురించి మాట్లాడవా? వాళ్ళ తమ్ముడు మధుసూదన్ రెడ్డి గురించి మాట్లాడవా? మొన్ననే జైలుకి పోయి వచ్చిండు. అరే ఇన్ని కేసులు ఉంటే అంత తొందరగా బయటికి ఎట్లా వచ్చిండబ్బా? ఓ, కోర్టు వీళ్ళకి తొందరగా బెయిల్ ఇస్తుంది కాబట్టి బయటకు వస్తుంది. మరి ఇంకా అక్రమ రవాణాలు, అక్రమంగా ఇల్లీగల్ మైనింగులు, ఈ ఇసుక దందాలు ఆపేసిండ్రంటవా శ్రావ్య? లేదండి, ఆపలేదండి. ఎందుకంటే మేనేజ్ చేసేసి ఎక్కడిదక్కడ పైసలు ఇచ్చేసి వాళ్ళ కొడుకు దిగుతున్నాడు కొత్తగా. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి కొడుకు కంపెనీలన్నీ అప్పచెప్తాడు, వాళ్ళ కొడుకు రంగంలోకి దిగుతుండంట, యూకే నుండి వస్తుండు. మరి మధుసూదన్ రెడ్డి కబ్జాలు చేసినవి మరి ఎవడు మాట్లాడాలి శ్రావ్య? ఎట్లనైతే దానం నాగేందర్ మీద కేసులు పెట్టిండ్రో రంగనాథ్ గారు, ఈ ఓన్లీ కాంపౌండ్ వాళ్ళ విషయంలో మీరు అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు దానం నాగేందర్ని అరెస్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అతను ఎమ్మెల్యేనా పక్కన పెట్టండి. మీరు దానం నాగేందర్ని అరెస్ట్ చేయగలుగుతారా? పాయింట్ నెంబర్ 1. పటంచేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి చేసినటువంటి అక్రమ చిట్టా మొత్తం కూడా మీ చేతిలో పెడతా. గూడెం మైపాల్ రెడ్డిని తీసుకుపోయి అరెస్ట్ చేసే దమ్ముందా అని చెప్పి నేను మరొక్కసారి అడుగుతా ఉన్నా. రంగనాథ్ గారు, డెఫినెట్గా మీ గురించి మాకు తెలుసు, మీరు ఒక స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసరు. అసలు మీలాంటి ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు కల్మేశ్వర్ గారు ఉన్నారు, కల్మేశ్వర్ ఐపీఎస్ ఎక్సలెంట్ పర్సన్. రంగనాథ్ గారు ఆబ్వియస్లీ మీరు ఎక్సలెంట్ పర్సన్. అట్లాగే మన సజ్జనార్ గారు ఎక్సలెంట్ పర్సన్. ఇటువంటి మన మహేష్ భాగవత్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఉన్నారండి. సో ఇటువంటి ఈ ఆనిముత్యాలు మళ్ళీ మన పోలీస్ యూనిఫామ్ వేస్తే ఎట్లుంటుంది. అండ్ అట్లాగే మన సైబరాబాద్ కమిషనర్ అద్భుతమైనటువంటి వ్యక్తి. మీకున్నటువంటి ఓపిక, పేషెన్స్ మీ ఎస్ఐలకు సిఐలకు లేవు సార్. మీకు చేతులెత్తి మొక్కుతున్నా, ప్రక్షాళన చేస్తే అక్కడి నుంచి కూడా చేయండి. కానీ చెప్పేది ఏంటంటే, గూడెం మైపాల్ రెడ్డి చిట్టా మొత్తం మీకు ఇస్తా. ఎవడెవడి భూములు కబ్జా పెట్టిండు, ఎట్లా అక్రమంగా బెదిరించి స్వాధీనం చేసుకున్నాడు, ఆయన గురించి మాట్లాడితే పటంచెరు ప్రజలు ఎట్లా వణికిపోతారు, ఆయన రౌడీలను పెట్టి ఎట్లా మేనేజ్ చేస్తాడు, మధుసూదన్ రెడ్డి మొత్తం బ్యాక్ షాడో ఎమ్మెల్యేగా ఎట్లా పనిచేస్తాడు, ఇసుక దందాలేంది, వాడి కంపెనీలేంది, వాళ్ళ కంపెనీలేంది, మైనింగ్ క్రషర్స్ ఎట్లా ఇల్లీగల్గా నడుపుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా సార్ నిజంగా నేను మిమ్మల్ని స్ట్రిక్ట్ ఆఫీసర్ అని నమ్ముతా ఉన్నా. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు స్వహస్తాలతో నన్ను తెచ్చిమంటే నేనే తెచ్చిస్తా. ఈ బాలరెడ్డిని, గూడెం మైపాల్ రెడ్డిని, బాలరెడ్డి అంటే బొల్లారం పోయి బాలరెడ్డి అడుగుతూ ఎవడనే చెప్తాడు. ఓకే, మొత్తం డీటెయిల్స్ మీకు తెచ్చిస్తాను సార్. దయచేసి వాళ్ళని అరెస్ట్ చేసి పుణ్యం కట్టుకొని పటంచేరు ప్రజలకు న్యాయం చేయండి. ఎందుకంటే సార్, అప్పుడు గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ని అడ్డు పెట్టుకున్నాడు, అక్కడ సంపాదించాడు. సరే పోనీ కాంగ్రెస్ వచ్చినాక మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అని చెప్పి పాట పాడింది కదా సార్, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని చెప్పి. సరే మరి రేవంత్ అన్న ఏమన్నా పోయి ఏమన్నా చేస్తాడేమో అనుకుంటే ఆఖరికి కాంగ్రెస్ పార్టీలకి రెడ్ కార్పెట్ వేసి తీసుకొచ్చింది సార్. అంటే దందాలు చేసేటోడు ఆ పార్టీలో వాడే, ఈ పార్టీలో వాడే, ఇంకో పార్టీలో కూడా వాడే. మరి వీళ్ళని ఎవరు సార్ అణచివేయాలి అంటే లా అండ్ ఆర్డర్ ముందరకు రావాలి. మీలాంటి స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి సార్ దేశానికి. ఇండిపెండెన్స్ డే రోజు చెప్తున్నా. సో దయచేసి గూడెం మైపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి చేసిన కబ్జాలు, ఇల్లీగల్ బిజినెస్లు
గంజాయి దగ్గర నుంచి, ఇసుక దందాల దగ్గర నుంచి, క్రషర్స్ బిజినెస్ దగ్గర నుంచి, చేసినటువంటి కబ్జాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చిట్టా నేను మీకు ఇస్తా. మీరు వాళ్ళని అరెస్ట్ చేసి బొక్కలేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సార్. సార్ దయచేసి దీంతో పాటుగా దానం నాగేందర్ చేసినటువంటి కబ్జాలు సార్, ముసలావిడ సార్, 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అందరు కాలు పట్టుకొని అడుగుతుంది సార్, దానం నాగేందర్ నా భూమి కబ్జా పెట్టిండు, నా జాగా కబ్జా పెట్టిండు అమ్మా దయచేసి అని. మొన్న మా ప్రజావాణి కార్యక్రమంలో కూడా ఫోన్ చేసింది సార్, అమ్మా ఏమైనా చేయండి అని చెప్పి. అందరు అమ్ముడు పోతే మేము ఏం చేయగలుగుతాం సార్? సార్ మీలాంటి ఒక 10 మంది స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే సార్ వీళ్ళతో ఫుట్బాల్ ఆడుకోవచ్చు. సో వీళ్ళిద్దరిని మీరు అరెస్ట్ చేయగలుగుతారా? విత్ ప్రూఫ్స్ అని రెడ్ హ్యాండెడ్గా ఇస్తాము, మీరు అరెస్ట్ చేయగలుగుతారా అని చెప్పి నేను సూటిగా రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అని నేను నమ్ముతున్నా కాబట్టి మీకు నేను చెప్తున్నాను సార్. సో దయచేసి ఇమీడియట్గా తక్షణమే చర్యలు తీసుకోండి. వారం రోజుల్లో మీకు అన్ని డీటెయిల్స్ కూడా తెచ్చిస్తా. బొల్లారం బాలరెడ్డి అండ్ కో